ఈ నెల 22, 23, 24, 25 తేదీలలో నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు సాయినాథపురం ఆఫీసర్స్ కాలనీ గ్రౌండ్స్లో చక్కటి విజ్ఞానవంతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల యొక్క పరంపరను ఏర్పాటు చేశారు. అది దేని మీదంటే సంగీత పరిణామ క్రమంలో దక్షిణ ప్రధాన నయనార్లు అనేవారు వారి యొక్క రచనలైన తేవారములు అనే వాటి ద్వారా సంగీతానికి ప్రవేశ ద్వారాలుగా నిలిచారు వారు. ఈరోజు మనం పాడుకుంటున్న సంకీర్తన, కీర్తన, కృతి వీటన్నిటికీ ముందర సంబంధియారని ఒక నయనారు సంకీర్తన సమగ్ర స్వరూపంగా మన అందించిన మహనీయుడు. ఇలా 63 నయనారులు చక్కటి దేవ స్తోత్ర పాఠాలను మనకి అందించారు. ఈ దేవపాఠములు వీటిని పఠించిన, అలాగే నయనారుల యొక్క జీవిత చరిత్రను మనం పఠించిన, స్మరించిన, విన్న 10 మందికి చెప్పిన అది త్రివేణి సంగమ నది స్నాన ఫలితం కలుగుతుందని పెరియ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈ నయనార్ల యొక్క జీవిత చరిత్రను గురించిన ఈ ప్రసంగ మాలిక జరగబోతున్నది. ఈ యొక్క నయనార్లు రచించిన తేవారములలో యాక్చువల్గా వీరు 5-10 శతాబ్దాలకు మధ్యలో చెందినవారన్నమాట. సంగీత పరంగా వీరి యొక్క ప్రతిపత్తి గురించి చెప్పడానికి 2 మాటలు మనం చేస్తాను. 5-10 శతాబ్దాలు. అన్నమయ్య 15వ శతాబ్ది వాడు, 1408లో జన్మించాడు. అన్నమయ్య సంకీర్తనను పరిపుష్టం చేసి సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని, సంకీర్తన యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఆ గ్రంథాన్ని సంస్కృతంలో రచిస్తే అన్నమయ్య యొక్క మనవుడు చరిత్రములాచార్యులు దాన్ని తెలుగులో అనువదించి మనకు అందించారు. అంటే అన్నమయ్య కాలానికి మన సంకీర్తన వచ్చింది. అలాగే తమిళ వాంగ్మయంలో శిలప్పధికారం మొట్టమొదటి సంగీత చర్చ కలిగిన పుస్తకం. తొలికాప్యం అంతకంటే ముందర వచ్చింది, మణిమేఖలే. ఈ యొక్క గ్రంథాల్లో సంగీత చర్చకును అన్నమయ్యకి మధ్యలో ఈ నయనార్లు అనేవారు 5-10 శతాబ్దాల్లో, ముఖ్యంగా చెట్ట చివరి వాడైన సంబంధియార్ నయనార్ అనే అతను సంకీర్తనకి సమగ్రమైన స్వరూపాన్ని ఇచ్చి తర్వాత దాన్ని అన్నమాచార్యుల లాంటి వారికి అందజేశారు అన్నమాట. అన్నమాచార్యుల లాంటి వారికి అందజేశారు. ఇంతటి ఉత్కృష్టమైన ఈ యొక్క తేవారములలో దేవస్తోత్రాలు కాబట్టి సాహిత్యం ఉంటుంది. సాహిత్యంతో పాటు మౌలికాంశంగా సంగీతం కూడా ఉంటుంది. ఈ తేవారంలో ఉన్న సంగీతంలో ఒక విలక్షణమైన తాళం ఉంటుంది. ఎక్కడ తాళం ఉంటుందో అక్కడ లయం ఉంటుంది. చక్కటి వాద్య సహకారం ఉంటుంది. అంటే సంకీర్తనకి ప్రవేశ ద్వారాలుగా ఈ నయనాలు రచించిన తేవారాలు సంగీత పరిణామ క్రమంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ప్రవచనాలని గురించి చెప్పాలంటే వీటిని మనకు అందిస్తున్న వారు తమిళనాట ప్రవచనకర్తగా ఎంతో విఖ్యాతి గడించిన మహారణ్యం శ్రీ శ్రీ మురళీధర్ స్వాతి గారి యొక్క ప్రియ శిష్యులైన శ్రీ రాధే వంశీకృష్ణ గారు ఈ ప్రవచనాన్ని మనకి అందజేస్తున్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ధారలో మనందరం కూడా మునిగి తరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నిటినీ పొందాలని విభావిస్తూ, రెండోది ఆఫీసర్స్ గ్రౌండ్స్ ఆడిటోరియంలో ఒక పవిత్రమైన స్థానం. అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తే మన మనస్సుకి స్వాంతన కలుగుతుంది, ఎంతో ఉల్లాసం కలుగుతుంది అక్కడ. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక పూర్వంగా, సంగీతాత్మకంగా, సాహిత్యపూర్వకంగా ఎంతో విశేషం కలిగిన ఈ ప్రసంగ మాలికని వినటానికి మీరు, మీ అందరినీ కూడా, మీకు తెలిసిన మీ హితైషులని, సంగీతాభిమానులని, సంగీత పిపాసులను కూడా తోడ్కొని ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా
అన్నమాచార్య కీర్తనని ఆంధ్రవేదం అంటున్నారు. అన్నమాచార్యులు ముందర వచ్చిన ఈ ఈ యొక్క నయనార్ల యొక్క సాహిత్యం వంటి సాహిత్యాలని తమిళ వేదం అని, ద్రవిడ వేదం అని కూడా పిలిచారు. ఇంత ఉత్కృష్టమైన సంగీత సాహిత్య స్థాయి గల రచనల యొక్క వివరాలను తెలుపుతూ నయనార్ల జీవిత చరిత్రలని వంశీకృష్ణ గారు, రాధే వంశీకృష్ణ గారు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇందాక మనం చేసినట్టు ఇది తెలుగు వారికి కొత్త సబ్జెక్ట్. ఇది మనందరికీ సాధారణంగా తెలిసిన సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఈ సబ్జెక్టుని, ఈ అంశాన్ని మనం తెలుసుకుని అందులో ఉన్న ఆధ్యాత్మిక మెళుకువలని విశేషాలని తెలుసుకుని ఆధ్యాత్మిక పథంలో ఉన్నతమైన పథాన ప్రయాణం చేయడానికి మన దగ్గర ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రసంగమాలికని మీరందరూ వచ్చి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంకొక మనవి కూడా చేయాలండి. ఈ నయనార్ల యొక్క చరిత్రని నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు శివపథం అనే పుస్తకంలో 63 నయనార్ల చరిత్రను పబ్లిష్ చేశారు. అసలు అదేమి అంత గొప్ప ఆలోచన అండి. నిశ్చింత వారికి వచ్చిన గొప్ప ఆలోచన. నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్లో శివపథం అని పుస్తకం వేశారు, శివతత్వం చెప్పారు, శివ స్తోత్రాలు ఇచ్చారు, శివునికి సంబంధించిన శతకాలు అక్కడ చేశారు. తర్వాత వచ్చిన వాటిలో అందులో ఆ పుస్తకంలో ఈ యొక్క 63 నయనాల యొక్క చరిత్రను కూడా సంగ్రహంగా కూడా చొప్పించి ఆ పుస్తకాన్ని తయారు చేశారు. అంటే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ప్రసంగాలు చేయకముందరే ఆ యొక్క ప్రయత్నం వారు చేయటం జరిగింది. ఈ రోజున ప్రత్యక్షంగా మనందరికీ కూడా తెలిసే విధంగా ప్రసంగాలని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రసంగాలకు మీరందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి విజయవంతం చేయాలని, ఆధ్యాత్మిక పథాన చక్కటి ఫలితాలు పొందాలని నేను అభిలషిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.